How did you feel? It was incredible, sir. And వాళ్ళు చెప్పినట్టు Chennai is also a character. Yeah. It is a very important character. Yeah. And so workshop అనేది just మా ఆర్టిస్ట్ మధ్యనే కాకుండా it was also like doing workshop with the city character Chennai. But how did you feel? It wasn't hard, like with horn, people around suddenly coming and disturbing. Full madness అసలు. Yeah, how is హడావుడి it? మధ్యలో ఆ traffic. దాంట్లో కష్టాలు ఏంటి చెప్పు. Actually కష్టం పాపం Yeah, director and they'll take. ఆయన bike rider కాబట్టి. Yeah, but like in Pani Bazaar and all, Yeah. you shot in very difficult places కదా. Right. ఏంటి కష్టాలు ఏంటి ఏం I జరిగింది? think funniest parts were, sir, like especially metro station ముందర షూట్ చేస్తున్నప్పుడు వెరీ ఇంటెన్స్ ఫైట్ సీన్ ఆ మూడ్ లో ఉంటే సడన్ గా మధ్యలోంచి జనాలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు అండ్ యు నో టు రియలీ లైక్ హోల్డ్ అవర్ గ్రౌండ్ అండ్ అలా ఫ్లయింగ్ థింగ్స్ పట్టించుకోకుండా ఒక వెరీ వెరీ టఫ్ వెరీ టఫ్ బికాస్ సంతోష్ ఎలాగా సూపర్ యాక్టర్ కాబట్టి మేబీ నువ్వు మేనేజ్ చేస్తుంటావు బట్ ఫర్ యూ హౌ వాజ్ ఇట్ లైక్ సడన్లీ పీపుల్ కమ్ దే లుక్ ఎట్ యువర్ ఫేస్ సడన్ గా నీ మొహం చూస్తారు డైలాగ్ చాలా సీరియస్ చెప్తుంటే సంతోష్ మొహం చూడాలి ఎవరు వచ్చి నీ మొహం ఇలా చూస్తుంటారు ఎన్నాడు అదే ఎవరు తిడతా ఉంటాడు మధ్యలో ఈ లొకేషన్ ఇది ఎవడరా బాబు వెళ్ళి మేము వెళ్తుంటే దారిలో అని ఇవన్నీ ఉంటాయి కదా సో ప్రాబ్లమ్స్ హౌ డిడ్ యూ ఫీల్ అవును దట్ వాస్ ద బ్యూటీ సార్ ఐ ఫీల్ ఇన్ రెట్రోస్పెక్ట్ అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్ బట్ వీ నో ఫర్ ఫ్యాక్ట్ దట్ షూటింగ్ మధ్యలో ఆ వాతావరణంలో కొంచెం టెన్షన్ వచ్చిందా అయ్యో బాబోయ్ మధ్యలో రోడ్ క్రాసింగ్ అది నాకు సీన్ గుర్తుంది నువ్వు నిజంగానే ఆపుతున్నావు సో వాళ్ళకి తెలియదు కెమెరా ఉందని నిజంగా ఆపేవు నువ్వు నిజంగా వెళ్ళావు సో నో వన్ నోస్ షూటింగ్ లేదని అదే అర్థం అవుతుంది అది మధ్యలో సడన్ గా వచ్చారా ఏంటి నువ్వు ఇలా భయపడ్డావు ఒకసారి అసలు చెన్నై రోడ్ల మీద నడవడం బండి నడపడం అనేది అసలు మామూలు కష్టం కాదన్న బైక్ కూడా ఆ సూట్ కేసు పెద్ద సూట్ కేసు ఎదరో బ్యాగ్ దానికి కూడా సిగ్నల్ రాగి అవన్నీ ఒరిజినల్ ముందు ఒక ఆమ్ని వ్యాన్ లో కార్ పెట్టేసి అది 3 రోజులు ట్రాఫిక్ లో ఆపి ఇక్కడ డైలాగ్ చెప్పి వెళ్ళడం చాలా కష్టం కదా దాదాపు లైఫ్ అండ్ డెత్ అన్నారు యాక్చువల్గా యా మలేషియాలో ఒకసారి ఇలా చేసాం బిల్లాకి లొకేషన్ లో తీసుకుని కార్ డ్రైవ్ చేయాలి రెడ్ కార్ అది కార్ ఈజ్ మచ్ ఈజియర్ దెన్ బైక్ అండ్ అమ్మాయి అండ్ లగేజ్ అది చాలా కష్టం సిగ్నల్ ఆపి అక్కడ డైలాగ్ చెప్పడం నాకు డైలాగ్ లేదు దాంట్లో సో యా ఇట్ వాస్ వెరీ టఫ్ అంటే నీకైతే ఇంకా చచ్చి ఊరుకున్నట్టు అయితే అసలు నాకు చెన్నై రోడ్లు అంటే కొంచెం చిన్న ఒక ట్రామా ఉందన్న బండి మీద మొత్తం తిరిగేశారు